వెల్కమ్ టు ఫేర్ మీడియా. ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి అంశం భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరియు భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ఆధారపడి ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ. ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ మరియు రాజకీయ వ్యవస్థ కలిసి స్వతంత్రం వచ్చిన పీరియడ్ నుండి 1991 వరకు ఒక ఫేజ్ గాను, 1991 నుండి ఇవాటి వరకు ఒక ఫేజ్ గాను నిర్దిష్టంగా దీన్ని 2 విభాగాలుగా విభజించుకున్నట్లయితే భారతదేశ యొక్క ఆర్థిక వ్యవస్థ గురించి పూర్తిగా అర్థమవుతుంది. ఇటీవల కాలంలో ఈ యొక్క భారతదేశ యొక్క స్వరూపము మరియు స్వభావము దాని గురించి డిఫైన్ చేస్తూ వస్తున్నటువంటి వార్తలు, ఒక వ్యక్తులుగా వివిధ అభిప్రాయాలను తమ ప్లాట్ఫామ్స్ ద్వారా వెలిబుస్తున్నప్పుడు, మరియు ఒక పెద్ద పార్టీ, ప్రధానంగా సిపిఐ మావోయిస్ట్ పార్టీ కూడా భారతదేశం యొక్క వ్యవస్థ గురించి నిర్వచించుకుంటూ అర్ధ వలస అర్ధ భూస్వామ్యము అని చెప్పడం జరిగింది. తాము ఇచ్చినటువంటి సుదీర్ఘమైనటువంటి ఒక స్టేట్మెంట్లో ఆ యొక్క స్టేట్మెంట్ను విభేదించేటువంటి వాళ్ళు ఉన్నారు, దాన్ని సమర్థించేటువంటి వాళ్ళు ఉన్నందున అసలు వాస్తవంగా కూడా భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ యొక్క ఆర్థిక సంస్కరణల ద్వారా ఏ మేరకు ఇది అభివృద్ధి చెందింది, లేకుంటే అభివృద్ధి చెందిందా, లేకుంటే అభివృద్ధి చెందినట్టు భ్రమించడం జరుగుతుందా, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు ఏ రకంగా పెరిగినవి, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రంగాలు ఏవి అని కనుక చూసినట్లయితే, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అప్పుడు బ్రిటిష్ పాలకులు ఈ యొక్క దేశాన్ని వలస వచ్చి వాళ్ళు పరిపాలించిన మీదట వాళ్ళ యొక్క స్వభావం కూడా ఇంపాక్ట్ దేశం ఆర్థిక వ్యవస్థ మీద మరియు రాజకీయ వ్యవస్థ మీద అత్యంత ప్రతిభావంతంగా ప్రభావం చూపెట్టిన అనంతరము తీసుకున్నటువంటి చర్యలు, వచ్చినటువంటి మార్పులు ఏమిటి 1991 తర్వాత. ముఖ్యంగా 1991 అని ఎందుకు చెప్తున్నామంటే, ఆ 1991 సంవత్సరంలో భారతదేశానికి ఆర్థిక మంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ పార్లమెంట్లో బడ్జెట్ సమావేశములో ప్రసంగిస్తూ దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ అన్నాడు. దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ ఎక్సెప్ట్ లిబరలైజేషన్ అండ్ ప్రైవేటైజేషన్. ఆ మాట అనడము అక్కడ అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి పివి నరసింహారావు ప్రధానమంత్రి వర్గంలో ఆయన ఆర్థిక శాఖ నిర్వహిస్తున్నాడు. ఆ నిర్వహణలో తమకు వచ్చినటువంటి అభిప్రాయాన్ని తాము అనుకున్నటువంటి వాళ్ళు ప్రధానమంత్రి మరియు ఆర్థిక మంత్రి వాళ్ళు ఇంటర్నల్గా ఏమి నిర్ణయాలు తీసుకున్నారో, ఏ మేరకు వాటిని ఇంప్లిమెంట్ చేశారో అనబడేటువంటి అంశాన్ని చూసినట్లయితే ఇప్పటి వరకు ఈ 25 + 91 34 ఇయర్స్ నుండి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క ఆర్థిక వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులేమిటి, ప్రజలకు సంబంధించి ఇక్కడ భారతదేశం యొక్క నిర్వచనము, అసలు ఇది పెట్టుబడిదారి దేశానికి రూపాంతరము చెందిందా, లేకుంటే అర్ధ వలస భూస్వామ్యం వ్యవస్థలోనే ఉందా, లేకుంటే అదే ఇంటర్నేషనల్గా చెప్పాలనుకుంటే ఈ యొక్క సామ్రాజ్యవాదము మరియు వలసవాదము యొక్క ప్రభావంలో ఉందా అని అంటే, ఇప్పటి నుంచి 45 ఏళ్ల క్రితం తాకట్టులో భారతదేశం అని రాసినటువంటి చరిత్ర పుస్తకాలు కూడా ఇక్కడ తెలుగులో, మరియు అప్పుడు ఉన్నటువంటి రచయితలు, మార్క్సిస్టు మేధావులు మరియు రాజకీయ పార్టీలను నడిపించినటువంటి వాళ్ళు చెప్పిన తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి మార్పులు ఏమిటి అని కనుక చెప్పాలనుకుంటే, ముఖ్యంగా దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ అనబడేటువంటి ప్లాన్కి అప్పటి నుండి ఇప్పటికీ భారతదేశం అప్పుడు ఒక రకంగా చెప్పుకోవాలంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఉండెను. ఈ యొక్క మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే ప్రైవేటు పెట్టుబడులు మరియు ప్రభుత్వము నుండి వచ్చేటువంటి సెక్టార్స్, ఈ యొక్క సెక్టార్స్ను చూడాలంటే పబ్లిక్ సెక్టార్ మరియు ప్రైవేట్ సెక్టార్గా మిక్స్డ్ ఎకానమీగా ఉండేది. ఈ యొక్క మిక్స్డ్ ఎకానమీని ఇంప్లిమెంట్ చేసినటువంటి దశలో ఇప్పుడు చూడాలనుకుంటే ఇక్కడ 3 సెక్టార్స్గా విభజించుకోవచ్చు భారతదేశం యొక్క ఎకానమీని. ఈ యొక్క భారతదేశం యొక్క ఆర్థిక విధానము, భారతదేశాన్ని చెప్పాలనుకుంటే ఇందులో సర్వీస్ సెక్టార్ ప్రధానంగా 55% ఆక్యుపై చేసుకొని ఉన్నది. అనగా మొదటి నుండి లెక్క తీసుకున్నా, 1991 నుండి లెక్క తీసుకున్నా కూడా గ్రాస్ వాల్యూ యాడెడ్గా భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క జీడిపికి అనగా ఈ జీడిపి ఇప్పుడు 24-25లో నమోదు చేయబడినటువంటి జీడిపి లెక్కేసుకుంటున్నాము 330
1,68,000 కోట్ల రూపాయలు, అనగా లక్షల కోట్ల రూపాయలు. దీన్ని ఖచ్చితంగా చెప్పాలంటే 330.68 lakh crore 24-25లో భారతదేశం యొక్క జీడిపి. అదేవిధంగా భారతదేశం యొక్క పాపులేషన్ చెప్పాలంటే 146 crore. ఈ యొక్క 146 crore ప్రజలు భారతదేశంలో పని చేసిన మీదట ఈ యొక్క ఎకానమీ 330.68 crore. అటువంటప్పుడు ఇక్కడ సర్వీస్ సెక్టార్ గురించి చెప్తున్నప్పుడు ఈ యొక్క జీడిపికి సర్వీస్ సెక్టార్ ద్వారా వచ్చినటువంటి కాంట్రిబ్యూషన్ దీనికి ఈ యొక్క జీడిపికి 55% వాల్యూ యాడెడ్ గా దీన్ని చెప్తారు, గ్రాస్ వాల్యూ యాడెడ్ ఈ యొక్క కాంట్రిబ్యూషన్. తర్వాత వస్తున్నటువంటి అతిపెద్దది ఇండస్ట్రియల్ సెక్టార్, పారిశ్రామిక రంగము. ఈ యొక్క పారిశ్రామిక రంగము ఈ యొక్క జీడిపిని ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది అంటే 27.63% కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇది 2025-24 లెక్క చూసుకుంటే అందులో కూడా ఈ యొక్క ఇండస్ట్రియల్ సెక్టార్ కాంట్రిబ్యూషన్ అంత అయినప్పుడు ఇక్కడ మైనింగ్ కి మరియు క్వారీ 1.97 వస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్షన్ అనగా ఈ యొక్క ఇండస్ట్రియల్ సెక్షన్ లో మ్యానుఫ్యాక్చరింగ్ 14.27 వస్తుంది. ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై ఇది 2.48 వస్తుంది. తర్వాత కన్స్ట్రక్షన్ ఇది చాలా పెద్ద రంగము. ఇది ఇందులో పట ఇండస్ట్రియల్ సెక్టార్ లోనే ఇది ఒక కాంపోనెంట్ గా చెప్పుకోవచ్చు. 8.91 ఇది ఓవరాల్ జీడిపి 24-25కి చేసినటువంటి లెక్క. ఈ యొక్క ఎస్టిమేటెడ్ గ్రోత్ రేట్ 6.5 గా నమోదు చేయబడింది. కానీ చెప్పుకోవడానికి అయితే 9+ గా చెప్పుకున్నారు, కానీ రియాలిటీకి వచ్చేసరికి ఇది 6.5కి స్థిరంగా నిలబడిపోయింది. అటువంటప్పుడు ఇందులో ఉన్నటువంటి అగ్రికల్చర్ సెక్టార్ కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. థర్డ్ పాయింట్, ఈ యొక్క అగ్రికల్చర్ సెక్టార్ ఆధారంగా ఇందులో ఉన్నటువంటి పరిశ్రమలు అనగా ఈ యొక్క అగ్రికల్చర్ సెక్టార్కు సంబంధించి 24-25కు జీడిపికి దీని యొక్క కాంట్రిబ్యూషన్ 16%. అనగా ఈ యొక్క అగ్రికల్చర్ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ జీడిపిలో 16% మాత్రమే నమోదవుతున్నది. ఇక్కడ నమోదయ్యేటువంటిది 16% అయినప్పుడు ఇక్కడ భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ 16% ఓవరాల్ జీడిపిలో ఈ లెక్కపత్రం ఏంటిది? ఈ యొక్క సర్వీస్ సెక్టార్ చాలా పెద్దగా ఉంది, అట్లాగే ఇండస్ట్రియల్ సెక్టార్ పర్సంటేజ్ కూడా చాలా పెద్దగా ఉంది. కాబట్టి అగ్రికల్చర్ సెక్టార్ ఓన్లీ 16% మాత్రమే ఉంది. కాబట్టి ఈ యొక్క వ్యవస్థను ఎట్లా నిర్వచించుకోవాలి, ఎట్లా డిఫైన్ చేసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఈ కాంట్రిబ్యూషన్ విషయానికే వస్తే జీడిపిలో అగ్రికల్చర్ యొక్క శాతము తక్కువే అయినప్పటికీ కూడా ఇక్కడ ఈ యొక్క అగ్రికల్చర్ ఎంత మేరకు ఇది పనిచేస్తుంది అనగా ఈ యొక్క కల్టివేబుల్ ల్యాండ్ ఎంత, బ్యారెన్ ల్యాండ్ ఎంత, ఫారెస్ట్ ల్యాండ్ ఎంత, మిగిలినటువంటి కొండలు గుట్టలు ఇవన్నీ ఎంత, ఇవన్నీ కాంట్రిబ్యూట్ చేస్తున్న శాతము తక్కువే అయినప్పటికీ ఈ యొక్క ఆధారిత భారతదేశము యొక్క ఆధారము, జీవనాధారము, ఎక్కువ మంది ప్రజలకు ఆధారమైనటువంటి ఈ యొక్క సెక్టారే ఇందులో అత్యంత పెద్దదిగా ఇక్కడ కనబడుతున్నది. ఒకసారి చూద్దాము. ఈ యొక్క 46% ఈ సెక్టార్లో వచ్చినటువంటి లైవ్లీహుడ్ అనగా ఈ యొక్క జీడిపికి 16% దీని కాంట్రిబ్యూషన్ ఉన్నప్పుడు ఇది భారతదేశంలో ఉన్నటువంటి జనాభా అనగా జనాభా 146 కోట్ల మందికి అందులో 46%, ఇంచుమించు 46% బరాబరుగా, అంతకంటే ఎక్కువే ఉండే అవకాశం ఉంది కానీ తక్కువ ఉండే అవకాశం లేదు. వాళ్లకు ఇక్కడ జీవన అవకాశం మరియు జీవించడానికి వాళ్లకు కల్పిస్తున్నటువంటి అవకాశము 46%. అనగా ఇక్కడ సర్వీస్ సెక్టార్ ఎంత ఇస్తుంది, ఇండస్ట్రియల్ సెక్టార్ ఎంత ఇస్తుంది అనేది ఈ యొక్క వర్క్ ఫోర్స్ లో మనము డీటెయిల్ గా పోదాము. ఇందులో అయితే అగ్రికల్చర్ సెక్టార్ 46%. భారతదేశంలో జీవిస్తున్నటువంటి ప్రజలకు ఉద్యోగము మరియు భుక్తి వాళ్ళకు జీవనాధారంగా ఇక్కడ అగ్రికల్చర్ ఈ యొక్క శాఖ ఈ యొక్క భారతదేశంలో ఇది కనబడుతున్నప్పుడు ఈ సర్వీస్ సెక్టార్లో ఉండబడేటువంటి శాఖలు ఏమిటి? సర్వీస్ సెక్టార్ సేవారంగం. ఈ సేవారంగము ఉత్పత్తి రంగానికి భిన్నంగా ఉంటుంది. ఇందులోపట ప్రైవేట్ సెక్టార్ ఉంటుంది, పబ్లిక్ సెక్టార్ ఉంటుంది, మరియు FDIకి సంబంధించినటువంటి కంపెనీస్ ఇతరత్ర
ఇవి కూడా ఉంటాయి. కాబట్టి ఇందులో కూడా డీటెయిల్గా చూసినట్లయితే కంప్యూటర్ సర్వీసెస్ వస్తాయి. తర్వాత ఇది కలిపితే ఇందులో పట ఈ యొక్క కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి దీని యొక్క కాంట్రిబ్యూషన్ 12.8 వస్తున్నది. అట్లాగే ఫైనాన్స్ సెక్టార్ కూడా ఉంది. దీంట్లో పట ఫైనాన్స్ ఉంది, ప్రొఫెషనల్ సర్వీసెస్, లీగల్, అకౌంటింగ్, కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇందులో పట ఒక భాగంగా ఉన్నది. అట్లాగే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్తో పాటుగా ఇతరత్ర పబ్లిక్ సర్వీసెస్ కూడా ఉన్నవి. ఇవన్నీ కూడా గ్రాస్ వాల్యూ యాడెడ్గా దీన్ని చూస్తారు. తర్వాత సర్వీసిఫికేషన్, ఇందులో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా వస్తుంది. తర్వాత రిటైల్ రంగము కూడా వస్తుంది, డిజిటల్ మీడియా సంబంధించి కూడా వస్తుంది, రైల్వేస్ వస్తాయి. అట్లాగే ఇతర భాగాలన్నీ కూడా కలుపుకుంటే ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాలనుకుంటే ఈ యొక్క సర్వీస్ సెక్టారులో ప్రైవేట్ రంగం ఉంటుంది మరియు పబ్లిక్ సెక్టార్ రంగం ఉంటుంది. పబ్లిక్ సెక్టార్ రంగం అంటే ప్రభుత్వ రంగము. ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధీనంలో పనిచేస్తున్నటువంటి అవి ప్లస్ స్టేట్ లెవెల్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ కూడా ఇందులో భాగస్వామ్యంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వివరాలన్నీ కూడా కంప్లీట్గా చూద్దాము ఒకసారి ఏ రకంగా ఉంటుందో. ఇండస్ట్రియల్ సెక్టార్ 27.63 అనుకున్నప్పుడు ఈ యొక్క అగ్రికల్చర్ సెక్టార్ కూడా 16% లోపల 46% వాళ్ళకు ప్రజలకు దేశానికి సంబంధించినటువంటి జీవనాధారం ఇచ్చినప్పుడు ఇక్కడ నమోదైనటువంటి భూమి ఎంత ఉంది, అసలు వాస్తవంగా కల్టివేబుల్ ల్యాండ్ యొక్క విస్తీర్ణము ఈ యొక్క ఎకరాలలో చూసినట్లయితే 394.6 మిలియన్ ఏకర్స్ ల్యాండ్ ఈ యొక్క పంటలు పండించుకోవడానికి భారతదేశ వ్యాప్తంగా ఇది పనిచేస్తుంది. ఇది ప్రపంచంలో భారతదేశం 2వ స్థానం అగ్రికల్చర్ విషయానికి వస్తే అమెరికా తర్వాత. అమెరికాలో అతిపెద్ద వ్యవసాయ క్షేత్రమే ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క దేశాన్ని ఇండస్ట్రియల్ గ్రోత్ అక్కడ ఎక్కువ ఉన్నందున ఆ యొక్క దేశాన్ని పెట్టుబడిదారి దేశాలు గాను, అభివృద్ధి చెందినటువంటి దేశం గాను లేదా సామ్రాజ్యవాద దేశం గాను దాని యొక్క నిర్ధారణ అప్పటి నుండి ఇప్పటిదాకా కూడా జరుగుతున్నది. అలాగా 100 సంవత్సరాల నుండి ఇప్పటిదాకా కూడా డెఫినేషన్స్ విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క నిర్ధారణ జరిగింది. కాబట్టి భారతదేశం అగ్రికల్చర్లో రెండవది అవుతుంది. అట్లాగే ఈ బీడు భూములు, పాడుబడ్డటువంటి భూములు, అగ్రికల్చర్ వ్యవసాయానికి అక్కరైనటువంటి వ్యవస్థలో గల భూముల పర్సంటేజ్ ఎంత ఉంటుంది? పర్సంటేజ్ చూస్తే 16.96 అవుతుంది. అనగా ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి భూములను బారెన్ ల్యాండ్స్ ఇవి ఒక 137.78 మిలియన్ ఏకర్స్లో ఇవి విస్తరించి ఉన్నవి. ఈ యొక్క అన్కల్టివేబుల్ ల్యాండ్స్ కిందికి వస్తాయి. అట్లాగే ఫారెస్ట్ మొక్కలు కూడా, చెట్లు కూడా ఇందులో కవరేజ్ అవుతుంది. 2023 వరకు 25.17% ఈ యొక్క భారతదేశం యొక్క జియోగ్రఫికల్గా చూస్తే ఇవన్నీ కూడా ఇందులో వస్తున్నవి. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన 2 విషయాలు, ఈ అగ్రికల్చర్లో చేస్తున్నటువంటి కల్టివేటర్స్, ఈ యొక్క కల్టివేటర్స్ ఎంత, ఈ యొక్క వ్యవసాయాన్ని కల్టివేట్ చేస్తున్నటువంటి వాళ్ళెంత, మరియు వ్యవసాయంలో పనిచేస్తున్నటువంటి వ్యవసాయ కూలీలు లేదా వ్యవసాయ కార్మికులు అనుకున్నా కూడా ఇందులో భూమి కలిగి ఉన్నటువంటి వాళ్లను కల్టివేటర్స్ అనుకుంటున్నాము. అట్లాగే ఈ యొక్క అగ్రికల్చర్ లేబర్స్ ఇందులో కనుక చూసినట్లయితే 263 మిలియన్స్, అనగా ఇక్కడ 26,30,00,000 మంది ఈ యొక్క కల్టివేటర్స్ ఉంటున్నారు. అట్లాగే ఇదే పద్ధతిలో చూస్తే 144 మిలియన్, అనగా ఈ యొక్క 14,40,00,000 మంది ఈ యొక్క అగ్రికల్చర్ లేబర్ ఉన్నారు. అనగా ఈ 2 వర్గాలు కూడా భారతదేశంలో ఒక్కొక్కళ్ళకు ఇక్కడ ప్రశ్న రావచ్చు, 100,000 ఎకరాలు కలిగినటువంటి భూస్వామికి కూడా అదే కల్టివేటర్గా వస్తుంది పేరు. అట్లాగే 2 ఎకరం కలిగినటువంటి వ్యవసాయ రైతుకు కానీ, వ్యవసాయ కార్మికుడికి కానీ, వ్యవసాయ కూలికి కానీ కలిగినా కూడా ఇక్కడ కల్టివేటర్ గానే లెక్క చూడాల్సి వస్తున్నది. ఎందుకంటే ఈ గణాంకాలు అలాగే ఉన్నవి, ఈ గణాంకాలు కూడా అట్లాగే చెప్తున్నవి. కాబట్టి ఇక్కడ 14 కోట్ల మంది వ్యవసాయ క్షేత్రం మీద ఆధారపడి జీవిస్తున్నారు కూలీలుగా. అట్లాగే కల్టివేటర్స్ గా చూసినట్లయితే 263.3
1 మిలియన్స్ అనగా ఈ ఇందులో పడ్డ వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య ఇదే ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ లెక్కలు ఈ యొక్క అగ్రికల్చర్ యొక్క షేరు మీద ఆధారపడి జీవిస్తున్నట్టు భారతదేశము ఇంకా కూడా ఇక్కడ పెట్టుబడిదారి వ్యవస్థగా ఇంకా రూపాంతరము చెందబడలేదు. ఇందులో పట ఇక్కడ వ్యవసాయ ఆధారిత భూమి మరియు వ్యవసాయము సంబంధించినటువంటి పరిశ్రమలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు మరియు ఈ యొక్క సర్వీస్ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు మరియు ఇండస్ట్రియల్ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి ఇందులో పట్టుకెళ్ళి అందులో పట్టి నుండి ఇందులో పట్టుకి ఆ సీజన్స్ బట్టి టైమింగ్స్ బట్టి వాళ్ళకు ఉండేటువంటి అవకాశాలను బట్టి వాళ్ళు చేయదలుచుకున్నటువంటి పద్ధతులను బట్టి మారుతుంటున్నప్పటికీ కూడా ఎక్కడికక్కడ ఒక అంచనా ప్రకారంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళ లెక్కలు కూడా ఇక్కడ ముందుకు మనకు రాబోతున్న సందర్భంలో ఇక్కడ చూస్తున్నాము. ఇండియా యొక్క టోటల్ వర్క్ ఫోర్స్, భారతదేశంలో వర్క్ ఫోర్స్ ఎంత, ఈ యొక్క పని చేసేటువంటి వాళ్ళ యొక్క మొత్తము అనగా అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ మరియు సర్వీస్ సెక్టార్లు మొత్తంగా కలుపుకుంటే 56,50,00,000 మంది ఇక్కడ భారతదేశంలో చెప్పినటువంటి 146 కోట్ల మంది జనాభాలో 56,50,00,000 మంది వర్క్ ఫోర్స్ టోటల్గా ఉన్నారు. ఇందులో కూడా 45% అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క సంఖ్య 56 కోట్లుగా ఇక్కడ నిర్ధారణ జరుగుతున్నది. 56,50,00,000 మంది ఇక్కడ అగ్రికల్చర్లో వీళ్ళ యొక్క జీవనం కొనసాగిస్తున్నారు రఫ్గా ఇక్కడ చెప్పుకున్నటువంటి పద్ధతిలో. అనగా అట్లాగే ఈ పద్ధతిలో వ్యవసాయ రంగమే అత్యధికమైనటువంటి శాతాన్ని ఆక్యుపై చేసుకున్నది. ఈ యొక్క జనాభాలో వాళ్ళకు కలిగిస్తున్నటువంటి భుక్తి కానీ ఆ యొక్క వాళ్ళు జీవిస్తున్నటువంటి జీవన విధానము కానీ లేబర్ ఫోర్స్ కానీ ఇవన్నీ కూడా కలిపితే ఎక్కువ శాతం భూమి మీదనే ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఇది పూర్తిగా వ్యవసాయ ఆధారిత దేశంగానే దీనిని చూసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ అదే ఈ యొక్క ఇండస్ట్రియల్ సెక్టార్ చూసినట్లయితే ఈ యొక్క ఇండస్ట్రియల్ సెక్టార్ వల్ల జరుగుతున్నటువంటి ఈ యొక్క జీడిపి భారతదేశానికి జీడిపిలో దీని శాతము 17% ఇక్కడ 24-25లో నమోదైంది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క సెక్టార్ ఇండస్ట్రియల్ సెక్టార్లో ఉన్న మంది అనగా వర్క్ ఫోర్స్ ఎంత, ఈ యొక్క వర్క్ ఫోర్స్ జస్ట్ 2,73,00,000 మంది మాత్రమే ఈ యొక్క ఇండస్ట్రియల్ సెక్టార్లో పనిచేస్తున్నారు. అనగా ఈ సెక్టారు ఎంత తక్కువగా ఉంది, జీడిపిలో కూడా ఈ యొక్క దీని భాగము తక్కువగా ఉంది. అట్లాగే ఇందులో పనిచేసేటువంటి కార్మిక వర్గము కూడా చాలా తక్కువ శాతంలోనే ఇక్కడ ఈ రిపోర్ట్స్ ప్రకారంగా మనకు కనబడుతున్నది. ఈ లెక్క కూడా 2024 and 25 యొక్క ఫైనాన్షియల్ ఇయర్కు ఈ యొక్క లెక్కకు సంబంధించింది. తర్వాత సంబంధించి వస్తే వర్క్ ఫోర్స్ కంప్లీట్ డీటెయిల్స్గా చూసినట్లయితే చెప్పినట్లుగా 56,50,00,000 మంది అందులో అగ్రికల్చర్కి వచ్చింది 45. తర్వాత సర్వీస్ సెక్టార్కు వచ్చినటువంటి సర్వీస్ సెక్టార్లో వర్క్ ఫోర్స్ ఎంత అనేది ఇక్కడ చూడాల్సినటువంటి అవసరం ఉంది. అగ్రికల్చర్ చూసాము, అట్లాగే ఇండస్ట్రియల్ చూసాము. సర్వీస్ సెక్టార్లో ఇక్కడ టోటల్గా 28.9% ఇక్కడ సర్వీస్ సెక్టార్లో ఇక్కడ పనిచేస్తున్నారు. అనగా ఈ సర్వీస్ సెక్టార్లో గవర్నమెంట్లో నడిపిస్తున్నటువంటి పిఎస్యూస్ మరియు ప్రైవేట్ కంపెనీస్కు సంబంధించినటువంటి 100,000 సంఖ్యలో ఈ యొక్క బిఎస్సి మరియు ఎన్ఎస్సిలో రిజిస్టర్ చేయబడినటువంటి ప్రైవేట్ కంపెనీస్ ఇవన్నీ కలిపితే ఇవన్నీ కూడా వాటి రంగంలో పనిచేస్తున్నటువంటి ఆపరేషన్స్ అండ్ ఎగ్జిక్యూషన్ ఇవన్నీ లెక్కలు చూస్తేనే ఇది సర్వీస్ సెక్టార్గా భావించవలసి వస్తున్నది. కాబట్టి ఇందులో ఈ యొక్క సర్వీస్ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి వర్క్ ఫోర్స్ కార్మిక వర్గము లేదా అందులో పనిచేసేటువంటి లేబర్ అనుకున్నా పర్వాలేదు, కార్మికులు అనుకున్నా పర్వాలేదు, కానీ 28.9 ఈ యొక్క ఈ సర్వీస్ సెక్టార్లకు సంబంధించి. తర్వాత ఇండస్ట్రియల్ సెక్టార్లో వచ్చినటువంటి ఎంప్లాయీస్ ఎంతమంది,
ఈ యొక్క ఇందులో కూడా ఉన్నటువంటి ఇండస్ట్రియల్ సెక్టార్ ఇంతకుముందు చెప్పుకున్నటువంటి దాంట్లో 11.4% ఇక్కడ నమోదవుతున్నది. ఈ యొక్క సంఖ్యకు చూసినట్లయితే ఇదివరకు చెప్పేసినాం కాబట్టి ఇందులో కూడా కన్స్ట్రక్షన్ ఫోర్స్ ఎంత, ఇందులో కూడా ఈ ఇండస్ట్రియల్ సెక్టార్లో వచ్చినటువంటి కన్స్ట్రక్షన్ కాంపోనెంట్ ఇందులో కూడా 13% వస్తున్నది. అండ్ మిగిలినటువంటి అవన్నీ కూడా వేరే రంగానికి సంబంధించి ఇందులో పట ఇండస్ట్రియల్ సెక్టార్లో ఉన్నటువంటి అన్ని కాంపోనెంట్స్కు వెళ్తాయి. కానీ మేజర్ భాగం అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ రంగానికి వస్తున్నది. ఈ కన్స్ట్రక్షన్ రంగము లోపల పనిచేయడం అనేది ఫ్లక్చుయేషన్కు గురవుతుంటుంది. కాబట్టి ఇక్కడ గ్రాస్ క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ యొక్క జీడిపికి సంబంధించి 22-23 జీడిపి 26.7గా ఇక్కడ ఈ యొక్క అసెట్స్ ఈ అసెట్స్ ఇక్కడ నమోదవుతున్నవి ఈ యొక్క ప్రైవేట్ సెక్టార్కు సంబంధించి. అనగా ఈ యొక్క గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ అంటారు దీన్ని. ఈ గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ అయితే 29.61 24లో 20లో మట్టుకి ఇది 22లో 26 ఉంటాయి. ఇప్పుడు ఈ 24లో ఇది ఎక్సీడ్ అవుతుంది, పెరిగిపోయింది. ఇది పెరిగిన తర్వాత వచ్చేటువంటి పబ్లిక్ సెక్టార్ కంపెనీస్, ఈ యొక్క పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ యొక్క లెక్క ఏ మేరకు వస్తున్నది అనగా ఈ యొక్క పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ అనగా ఈ యొక్క సర్వీస్ సెక్టార్ రంగంలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్ గవర్నమెంట్ సెక్టార్స్ సంబంధించి ఇందులో కూడా 20 లక్షల మంది 20 మిలియన్ పీపుల్ పనిచేస్తున్నారంటే 2 crores ఒక సరాసరి ఒక సంవత్సరానికి ఇవి మారుతూ ఉంటుంది. ఈ యొక్క గవర్నమెంట్ కంపెనీస్ ఎన్ని ఉన్నాయి అనేది లెక్కకైతే చూద్దాము. ఈ యొక్క గవర్నమెంట్ పిఎస్యూస్ మరియు స్టేట్ యొక్క పిఎస్యూస్ వస్తుంటవి. ఇది పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ జీడిపికి ఎంత పర్సెంటేజ్ కాంట్రిబ్యూషన్ అంటే ఓన్లీ 14% వస్తుంది. కాబట్టి ఇది గ్రాస్ వాల్యూ యాడెడ్కు సంబంధించి 21 ఇయర్స్కు చూస్తే ఈ సంఖ్య 23% ఉండే 93-94లో తర్వాత 25-26లో ఇది 27.6కు అయిపోయింది. ఇది పెరిగింది అనగా ఇది 1-2% ఫ్లక్చుయేషన్లో ఉంటుంది. కాబట్టి సెక్టోరియల్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుంది ఇక్కడ? సెక్టోరియల్ కాంట్రిబ్యూషన్కి వస్తున్నట్లయితే ఈ యొక్క ఇది 12.4 ఎప్పుడు 1980-81లో ఉన్నది. 1993-94కు వచ్చేసరికి ఇది 18.7కు ఇది పెరిగిపోయింది. కాబట్టి ఇందులో పట్ల ఉండేటువంటి ఈ యొక్క లెక్కలు ఈ యొక్క ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. కాబట్టి 2025లో ఈ యొక్క పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ ఎన్ని ఉన్నాయి? 389 ఇవి స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదైనవి. అందులో పట్ల 70 కంపెనీస్ ఈ యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించి ఎంటర్ప్రైజెస్లో నమోదవుతున్నవి. టోటల్గా చూసినట్లయితే ఒకసారి పబ్లిక్ సెక్టార్ కంపెనీస్, ఈ పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ 389 సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ సబ్సిడియరీ కంపెనీస్ కూడా ఇందులో పట ఉంటాయి. అట్లాగే 17 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఉన్నవి. అట్లాగే 6 స్టేట్ లైవ్లీహుడ్ స్టేట్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఉన్నవి. ఇవి తర్వాత మినీ రత్న కంపెనీస్ కూడా ఈ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదైనవి. అవి కూడా కొద్ది గొప్ప లాభాలు ఆర్జిస్తూనే ఉన్నవి. అవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉన్నవి. కాబట్టి వాటి లోపల 61 కంపెనీలను కేటగిరీ 1 గాను, తర్వాత 12 కంపెనీలను కేటగిరీ 2 గాను, తర్వాత 14 కంపెనీలను మహారత్న కంపెనీస్గా కూడా భారతదేశంలో ఉన్నటువంటి కంపెనీస్ అనగా ప్రభుత్వము వీటిని కేటగరైజ్ చేసింది. కాబట్టి ఈ యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లోపల ఈ పబ్లిక్ సెక్టార్కు సంబంధించిన కంపెనీస్ అన్ని కూడా అనగా ఈ పబ్లిక్ సెక్టార్ గవర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి శాఖ ద్వారా 14% జీడిపికి అనగా ఈ యొక్క వ్యాపార కంపెనీలు ఇవి పెట్రోలియం ప్రోడక్ట్స్ అయితేనేమి, లేకుంటే ఇంకా ఇతరత్ర షిప్ బిల్డింగ్స్ కానీ, లేదా ఇంకా ఇతరత్ర మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ కలుపుకుంటే
కంటే కూడా గవర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి కంపెనీల యొక్క శాతము ఓన్లీ 14% ఈ యొక్క కాంట్రిబ్యూషన్ జీడిపికి చేస్తుంది. కాబట్టి ఇది చాలా తక్కువగా ఉంది. ఈ లెక్కన చూసినా కూడా ఇది చాలా తక్కువగానే ఉంది. కాబట్టి మరి ఈ యొక్క రంగముతో కంపారిటివ్లీ ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి నమోదైనటువంటి లాభాలు ఆర్జిస్తున్నటువంటి లెక్క గనక చూసినట్లయితే అవి ఎంత మోతాదులో పోయినవి, అవి పెరిగిపోయి ప్రజల యొక్క శ్రేయస్సును ఏ మేరకు పట్టించుకుంటున్నవి, వాటి యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత, అవి యొక్క లాభార్జన, ప్రాఫిట్ ఎర్నింగ్ రేషియో ఎంత, ఇవన్నీ కూడా ఒకసారి చూస్తే మనకి ఇక్కడ కనబడుతున్నది. ప్రైవేట్ సెక్టార్కు సంబంధించినటువంటి లెక్కే కనుక చూసినట్లయితే టోటల్ రిజిస్టర్డ్ కంపెనీస్, ఈ టోటల్ రిజిస్టర్డ్ కంపెనీస్ 28 లక్షల వరకు ఈ రిజిస్టర్డ్ అయినటువంటి కంపెనీస్గా ఇక్కడ కనబడుతున్నది మనకు. అట్లాగే యాక్టివ్ కంపెనీస్ 18 లక్షలు. ఇందులో పడ 28 లక్షలలో 18 మట్టుకు ఇది యాక్టివ్గా ఉన్నాయి. మిగిలినవన్నీ కూడా స్లీపింగ్ మోడ్లోను, ఇన్యాక్టివ్ గాను, లేకుంటే డిఫంక్ట్ గాను అవి పనిచేస్తున్నాయి. అనగా సుమారుగా ఇవి 65% టోటల్ యాక్టివ్ కంపెనీస్గా చెప్పుకోవచ్చును. ఇందులో పడ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ 1.73 మిలియన్, అనగా ఇది ఇంచుమించు 10 లక్షలు ప్లస్ ఉంటుంది. 10,73,000 కంపెనీలు మట్టుకి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్గా ఉన్నాయి. ఈ యొక్క ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్లో పబ్లిక్ సంబంధించి 70,000 కంపెనీలు ఇక్కడ నమోదై ఉన్నవి. అట్లాగే ఇందులో పట్ల యాక్టివ్గా ఉన్నటువంటి కంపెనీస్ కనుక చూసినట్లయితే 27% కంపెనీస్ మాత్రమే ఇవి బిజినెస్ సర్వీస్ సెక్టార్లో పనిచేస్తున్నవి. అనగా ఈ యొక్క సంవత్సరం కూడా ఫైనాన్షియల్ ఇయర్ 16 నుండి 20 వరకు ఈ యొక్క ప్రైవేట్ సెక్టార్ కంపెనీలో జీడిపి రేషియో 11.8%గా నమోదై ఉన్నది. కాబట్టి ఈ ప్రైవేట్ సెక్టార్ మరియు ప్రైవేట్ కంపెనీస్ యొక్క లాభాలు కనుక చూసినట్లయితే ఈ యొక్క లాభాలు భారతదేశం యొక్క జీడిపి చెప్పినటువంటి సంఖ్యకు మించి ఈ యొక్క లాభాలు ఆర్జిస్తున్నటువంటి కంపెనీల వివరాలు ఇక్కడ నమోదై ఉన్నట్టుగా మనకు ఇక్కడ అర్థమవుతున్నది. ఇందులో కూడా 500 కంపెనీస్ లెక్క తీసుకుంటే ప్రైవేట్ కంపెనీస్ ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటివి 2023-24లోనైతే భారతదేశం యొక్క జీడిపి కంటే ఈ యొక్క లాభార్జన పెరిగిపోయినది. ఈ ప్రైవేట్ కంపెనీస్ యొక్క పర్సంటేజ్లో చూసినట్లయితే ఈ యొక్క ఒక సర్వే ప్రకారంగా చూస్తే ఈ 324 లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ లాభార్జన ఈ యొక్క ప్రైవేట్ సెక్టార్ సంబంధించినటువంటి కంపెనీస్ ఆర్జిస్తున్నవి దేశవ్యాప్తంగా భారతదేశంలో. అనగా జీడిపిలో దీని యొక్క కాంట్రిబ్యూషన్ తక్కువ, మరియు అట్లాగే ఈ కంపెనీస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ కార్మికుల సంఖ్య కూడా చాలా తక్కువ. అట్లాగే ఈ యొక్క కంపెనీల ద్వారా భారత ప్రభుత్వానికి వస్తున్నటువంటి సంఖ్య కూడా, అనగా వాళ్ళ ఈ యొక్క ప్రభుత్వము చెప్తున్నట్టు ఇప్పటి వరకు చెప్పినట్టు 1991 నుండి ఇప్పటి వరకు ఏ కొత్త ప్రభుత్వం వచ్చినా, ఏ ప్రధానమంత్రి వచ్చినా, ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికి వచ్చినా పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాము, పెట్టుబడులు పెడుతున్నారు. ప్రైవేట్ సెక్టార్ కంపెనీస్ లక్షలకు వస్తున్నవి. ఈ 1,00,000 కోట్లు, ఆ 1,00,000 కోట్లు, ఈ 50,000 కోట్లు, 30,000 కోట్లు. అంటే ఇక్కడ ఇన్ని సంవత్సరాల ఉద్యమం తర్వాత కూడా ఇక్కడ కనబడుతున్నటువంటి అంశాలు ఇవే. కాబట్టి ఇక్కడ ప్రైవేట్ కంపెనీస్ యొక్క లాభార్జన ధ్యేయము కూడా ఎక్కువగానే ఉంది. కాబట్టి ఈ ఇన్ని సంవత్సరాల లోపు ఈ దేశము ఆర్జించినటువంటి లాభాల సంఖ్య, లాభం మొత్తము కూడా జీడిపి కంటే ఎక్కువ పెరిగిపోయింది. కాబట్టి ఈ యొక్క కాంట్రిబ్యూషన్ కు సంబంధించి జీడిపికి 330.68 లక్షల కోట్లైనప్పుడు వీళ్ళు ఆర్జించినటువంటి లాభము అంతకంటే ఎక్కువ 324 ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ఇంచుమించుగా సమానం వచ్చింది. ఈ యొక్క 500 కంపెనీసే ఈ యొక్క లెక్కలోకి వచ్చినాయి. కాబట్టి ఇక్కడ 70,000 కంపెనీస్ యొక్క లాభాలు కనుక తీసినట్లయితే సమయము ఎక్కువ పడుతుంది. కాబట్టి అంతవరకు కాకుండా 500 కంపెనీస్ మాత్రమే ఇక్కడ లెక్క తీసుకుంటే జీడిపికి ఈక్వల్గా ఇది వచ్చింది. కాబట్టి ఇది ప్రైవేట్ కంపెనీస్ భారతదేశం యొక్క ప్రయోజనాలను కాపాడడంలో కానీ, భారతదేశం యొక్క ప్రజలను సంక్షేమాన్ని కాపాడడంలో కానీ ఈ యొక్క వ్యవస్థ కంప్లీట్గా ప్రైవేటు మీద ఆధారపడడం వలన
ప్రైవేటును నమ్ముకోవడం మూలాన ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇటు మన్మోహన్ సింగ్ ఫైనాన్స్ మినిస్టర్ నుండి తర్వాత అదే మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయిన తర్వాత మళ్ళీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ ఆర్థిక సంస్కరణలు కొనసాగుతున్నవి. కాబట్టి దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ అనబడేటువంటి ప్రిన్సిపల్ యొక్క విపరీతమైనటువంటి పరిణామాల నేపథ్యంలో ప్రజలు ఏ రకమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు, ఎంత పేదవాళ్ళు అయిపోయారు, లేకుంటే ఎంత పేదరికం ఆవహించి ఉంది కనుక లెక్కలు చూసినట్లయితే ఇక్కడ భారతదేశంలో ప్రజలు పేదవాళ్ళు ఎవరు అని నిర్వచించాలంటే వాళ్ళ యొక్క నిర్వచనాన్ని మార్చేస్తే ప్రజల యొక్క శాతము అట్టడుగున ఉన్నటువంటి పేదరికంలో మగ్గుతున్నటువంటి వాళ్లను పైకి తీసుకొచ్చినట్టు పేరుగా ఇక్కడ చెప్పినటువంటి గణాంకాలు ఈ యొక్క వివరాలే ఇక్కడ మనకు ఇక్కడ కనబడుతున్నవి. కాబట్టి ఇక్కడ ఒక లెక్కలు వరల్డ్ బ్యాంక్ లెక్కలు కనుక చూసినట్లయితే భారతదేశంలో ఈ యొక్క పేదరికాన్ని ఎలా నిర్వర్తించారు, ఎలా నిర్వచించారు అంటే ఇక్కడ ఒక $1.90 ఎవరైతే ఖర్చు పెట్టగలిగినటువంటి అనగా సంపాదించగలిగినటువంటి వాళ్ళను ఇక్కడ పవర్టీ లైన్ కింద డిఫైన్ చేయడం జరిగింది వరల్డ్ బ్యాంక్. ఈ యొక్క $1.90 అంటే ఇవి ఎన్ని పైసలు అవుతాయి కనుక చూసినట్లయితే 30 రోజులకు ఈ యొక్క డాలర్ విలువను టర్న్ చేస్తే $4,891 ఇంచుమించు. ఈ యొక్క డాలర్ కూడా ఫ్లక్చుయేషన్స్ లో వస్తాయి. కాబట్టి ఈ డబ్బులు సంపాదించేటువంటి వాళ్ళు నెల పేరు మీద 4,896 వాళ్ళను పేదలుగాను, తర్వాత ఇదే వరల్డ్ బ్యాంక్ దీని యొక్క రివైజ్ చేసి డైలీ $3 ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళు యొక్క పేద ప్రజల కేటగిరీలో పేదరికం పవర్టీ లైన్ ని వాళ్ళు కలిగి ఉన్నట్టు ఆ పవర్టీ లైన్ ఎంతమంది ఉన్నారు అనే లెక్క చూసినట్లయితే ఇక్కడ ఎంతమంది శాతం అంటే ఈ యొక్క నరేంద్ర మోడీ చెప్పినటువంటి ప్రభుత్వము మరియు వరల్డ్ బ్యాంక్ నిర్వచించినటువంటి నిర్వచనాల ఆధారంగా చాలా డిఫరెన్స్, చాలా వేరియేషన్ ఉంది. కాబట్టి ఇక్కడ భారతదేశంలో ఎంతమంది ప్రజలు పేదలు, ఎంతమంది ధనిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు, ఎంతమంది అత్యంత ధనికులు అనబడేటువంటి డేటాను మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మన్ కీ బాత్ విషయంలో కూడా నరేంద్ర మోడీ 27 కోట్ల మంది ప్రజలను దరిద్ర రేఖ నుండి దిగువ స్థాయి నుండి ఎగువ స్థాయికి వాళ్లను చేర్చడం జరిగింది అని తన యొక్క ప్రభుత్వము గొప్పలు, తన యొక్క ప్రభుత్వము సాధించినటువంటి ఘన కీర్తిని విజయాలలో లెక్కేసుకొని నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా మన్ కీ బాత్ లో కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ మరొక విషయము చెప్పాల్సి వస్తే ఒక రకంగా చెప్పాలంటే మరొక సర్వేలో రోజుకి $62 ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళను పేదలుగాను, పేద ప్రజలు లిస్టులోను వాళ్ళను పవర్టీ లైన్ కింద వాళ్ళను డిఫైన్ చేయడం జరిగింది. అట్లాగే ఈ యొక్క సంఖ్య కనుక చూసినట్లయితే ఈ 2011 మరియు 2012 ఆర్థిక సంవత్సరం నుండి 2023-2024 వరకు ఇదివరకు ఉన్నటువంటి 27.1% పేదరికము నుండి 5.3 వరకు పురోగతి సాధించడం జరిగింది. కాబట్టి 27 కోట్ల మంది ప్రజలను దరిద్ర రేఖ నుండి పైకి తీసుకురావడం జరిగిందని ఇక్కడ నిర్ధారణ చేయడం జరిగింది. అట్లాగే ఇక్కడ మరొక అంశము కూడా ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తున్నది. ఈ వరల్డ్ బ్యాంక్ డెఫినేషన్ ప్రకారంగా నరేంద్ర మోడీ ప్రభుత్వము ఈ యొక్క ప్రజలకు చేసినటువంటి మేలు వలన 27 కోట్ల మంది ప్రజలు ధనికులుగా మారిపోయారా, లేకుంటే పేదరికము యొక్క లిస్టుకి వెళ్ళి బయటికి వచ్చారా అని అంటే పేదరికం నుండి పేదరికం లేనటువంటి వాళ్ళ యొక్క లిస్టులోకి వచ్చారు. కాబట్టి ఈ యొక్క డెఫినేషన్ పక్కన పెట్టి ఇంకొక డెఫినేషన్ ఏ రకంగా నిర్వర్తిస్తారు అంటే బహుళ పరిమాణాత్మక పేదరికం, ఇది మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ అంటారు. ఈ యొక్క మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ 3 కేటగిరీగా విభజించడం జరిగింది. ఈ యొక్క 3 కేటగిరీలు, ఒకటి హెల్త్ తీసుకోవడం జరిగింది. ఈ యొక్క హెల్త్ కేటగిరీ తర్వాత ఎడ్యుకేషన్ కేటగిరీ, తర్వాత స్టాండర్డ్ ఆఫ్ లివింగ్,
ఈ యొక్క జీవించేటువంటి పరిస్థితులు, ఈ యొక్క జీవన ప్రమాణాలు యొక్క వ్యక్తుల యొక్క లేదా కుటుంబం యొక్క ఏ రకంగా ఉన్నవి అని నిర్ధారించుకోవడానికి ఇందులో 12 విభాగాలుగా విభజించడం జరిగింది. అనగా ఈ యొక్క 12 సెక్షన్స్లో, అనగా ఈ 12 కాంపోనెంట్స్, ఈ యొక్క 3 విభాగాలు కలిగి ఉన్నటువంటి కాంపోనెంట్స్లో న్యూట్రిషన్ ఫుడ్ ఎంతమందికి అందుతుంది, ఎంతమంది దీన్ని సక్సెస్ఫుల్గా తన యొక్క దైనందిన జీవితంలో అనుభవిస్తున్నారు, తింటున్నారు రోజు అనబడేటువంటిది ఒకటి. తర్వాత చైల్డ్ అడోలసెంట్ మోర్టాలిటీ, మరణాలు, ఈ యొక్క చైల్డ్ పిల్లలు మరియు ప్రౌఢ దశకు వచ్చినటువంటి వాళ్ళ యొక్క మరణాలు. తర్వాత మ్యాటర్నల్ హెల్త్, తర్వాత ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, ఎంతమంది స్కూల్కి వాళ్ళు వెళ్తారు, తర్వాత స్కూల్ అటెండెన్స్, కుకింగ్ ఫీల్డ్, తర్వాత శానిటైజేషన్, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ, హౌసింగ్, ఆ తర్వాత అసెట్స్, బ్యాంక్ అకౌంట్స్, ఇవన్నీ కలిగినటువంటి వాళ్ళు చెప్పినటువంటి లెక్క ఇది మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ ప్రకారంగా, ఇది నీతి ఆయోగ్లో ఒక విభాగము నిర్వచించినటువంటి నిర్వచన ప్రకారంగా ఇది చెప్పబడుతున్నది. ఈ యొక్క పేదరికము నిర్మూలన పథకము కూడా ఈ లెక్కల మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ ప్రకారంగా చెప్తే ఇది 2015-16 ఇయర్ నుండి 2019-21 వరకు ఈ యొక్క దశాబ్ద కాలంలో ఇదివరకు ఉన్నటువంటి 24.85 నుండి ప్రజెంట్లో అనగా 2021 లెక్కకు చూస్తే 14.96కి ఇది తగ్గించబడినట్లుగా ఇది మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ చూపిస్తున్నటువంటి లెక్క కూడా ఇది అంతు పట్టని లెక్కగానే, ఇది కూడా గొల్ల లెక్కగానే, అంటే గొల్లకు ఈ కులం అనేది అర్థం కాదు కానీ ఎటు పడితే అటు లెక్కలు చేసి ఆ లెక్కకు ప్రశ్నలు ఖచ్చితంగా అడిగినప్పుడు ఈ యొక్క మంత్రిత్వ శాఖ దగ్గర కానీ ఈ యొక్క డేటాను ఇందులో పిఐబి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో కానీ వాళ్ళు ముద్రించడం లేదు. అందుకు సంబంధించినటువంటి డేటాను కూడా ఇక్కడ కనబడతలేదు. ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలి అనుకుంటే ముఖ్యంగా ఇక్కడ కుకింగ్ ఆయిల్కు సంబంధించినటువంటి డేటా ఈ యొక్క దేశవ్యాప్తంగా జల్లెడ పట్టిన భూతద్దం పెట్టి వెనుకలాడినా కూడా ఈ యొక్క కుకింగ్ గ్యాస్ ఎంతమంది ఈ కుకింగ్ అనగా నూనె వాడకము ఎంత పర్సెంటేజ్ ప్రజల్లో ఇది వస్తుంది అంటే దీనికి బట్టి యొక్క అంచనా కూడా కుటుంబంలో వాళ్ళు చేస్తున్నటువంటి సేవింగ్స్ను తగ్గించుకొని ఈ యొక్క నూనె వాడకాన్ని తగ్గించుకున్నారు. ఎందుకనంటే 2021 నుండి ఈ యొక్క నూనె ధర బాగా పోయినందున ఇప్పటికీ పెరిగిపోతున్నందువలన దీన్ని ఆపే పరిస్థితి లేకపోవడం వలన ప్రజల యొక్క కొనుగోలు శక్తి క్షీణించిపోతున్నది, అట్లాగే క్షీణించిపోయింది. కాబట్టి ఇక్కడ పేదరికంలో మగ్గినటువంటి ప్రజలను 27 కోట్ల మందిని పైకి రావడమే కాకుండా ఆ యొక్క నిర్వచనంలో మార్పు చేసినారు కాబట్టి ఆ ప్రజలకు వర్తించదు అని చెప్పారు. అనగా ఇక్కడ ద్రవ్యోల్బణం పెరుగుతున్నటువంటి శాతాన్ని లెక్కలోకి తీసుకోలేదు. ఆ యొక్క ద్రవ్యోల్బణానికి గనక చూసినట్లయితే ఇక్కడ గ్రోత్ రేట్ 6.5, ద్రవ్యోల్బణము కూడా ఇంచుమించుగా ఎప్పుడు కూడా భారతదేశంలో గత 25-30 సంవత్సరాల నుండి అదే రీతిగా పెరుగుతున్నది. కాబట్టి ఈ అభివృద్ధికి సంబంధించి ఈ యొక్క గణాంకాలకు సంబంధించి నిర్ణయించుకోవలసినటువంటి డేటాను ప్రభుత్వము ఇస్తున్నటువంటి డేటాకు ఇక్కడ టాలీ కావడం లేదు. కాబట్టి ఇక్కడ భారతదేశము పేదరికంలో ఉన్నటువంటి దేశాలలో చూసుకుంటే 109 దేశాలు పవర్టీ ఇండెక్స్ చూసినట్లయితే ఇందులో కూడా భారతదేశం యొక్క సంఖ్య స్థానము 66. ఇది మొదటిది కాదు, రెండవది కాదు, 66వ స్థానాన్ని యొక్క భారతదేశం ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల లిస్టులో ఇది కనబడుతున్నది. కాబట్టి ఇది ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది, ఇది ఎంతవరకు ఉపయోగంగా లేదు అనబడేటువంటి అంశం మట్టుకి ఇక్కడ క్లియర్గా కనబడడం అనేది ఇక్కడ ఖచ్చితంగా లోపంగానే ఇక్కడ కనబడుతుంది. డేటా వైజ్గా చూసినట్లయితే మళ్ళీ ఒకసారి ఇక్కడ క్యాపిటలైజేషన్కు చూడవలసి వస్తున్నది. ఈ 500 కంపెనీల లాభాలు భారతదేశము యొక్క జీడిపి కంటే ఎక్కువ ఉంది. కాబట్టి అనగా ఇక్కడ ప్రైవేట్ సెక్టార్లో ఇస్తున్నటువంటి ఉద్యోగాలు తక్కువ, ఆ యొక్క ప్రైవేట్ సెక్టార్ వలన జీడిపిలో వస్తున్నటువంటి కాంట్రిబ్యూషన్ శాతము కూడా చాలా తగ్గి ఉన్నందువలన అనగా
ఈ యొక్క గవర్నమెంట్కు చెల్లించేటువంటి కార్పొరేట్ ట్యాక్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ భారతదేశానికి ఇవి అత్యధికంగా చెల్లిస్తున్నటువంటి లెక్కలో కనుక చూసినట్లయితే 45% అనేది హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ పర్సంటేజ్. కాబట్టి ఇది ఎఫ్డిఐ వాళ్లకు కానీ ఫారిన్ కంపెనీస్ వాళ్ళు చెల్లించవలసినటువంటి వాటికి కానీ మరి ఇన్కమ్ ట్యాక్స్ రేట్లో చూసినట్లయితే స్లాబ్ రేట్ అయితే 30% వరకు ఉంటుంది. ఇందులో ఆ యొక్క సెస్ మరియు వాటిపైన అదనపు ట్యాక్సులు లేదా ఇంకేమైనా కంపెనీస్ యొక్క వాటాలు దాంట్లో కలిసినట్లయితే 43%గా ఇది వస్తున్నందువలన మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి కూడా ఇందులో 13% వస్తున్నది. సర్వీస్ సెక్టార్ ఇక్కడ చెప్పుకోవాల్సింది. ఈ సర్వీస్ సెక్టారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ యొక్క గవర్నమెంట్ సెక్టార్ నిర్వర్తిస్తున్నటువంటివి కూడా ఈ కంపెనీస్ ఉన్నవి. కాబట్టి ఈ యొక్క సర్వీస్ సెక్టార్ ఎంత లాభం వస్తున్నది వీటికి అంటే 38% లాభము గడించినది ఆల్రెడీ. అనగా ఈ లాభాలు లెక్కేస్తేనే ఈ యొక్క లాభాలలో అనగా సర్వీస్ సెక్టార్లో పబ్లిక్ సెక్టార్ ఎంత పర్సెంటేజ్ అంటే లాభము కేవలం 5 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే ఈ యొక్క లాభాన్ని ఆర్జించినవి. అనగా ప్రభుత్వము నిర్వహిస్తున్నటువంటి కంపెనీస్ ఇవి ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వం నిర్వర్తిస్తుంది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్నటువంటి ఈ యొక్క సంస్థల లాభము 5 లక్షల కోట్లు. అట్లాగే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ యొక్క లాభాలు జీడిపి కంటే ఎక్కువగా ఉంది. కాబట్టి ఇవి 324 లక్షల కోట్లుగా నమోదైనవి. అనగా ఇవి లాభాలు మట్టుకే. మరి ఈ లాభాలు ఎటుపోతున్నవి? ఈ లాభాల యొక్క రీపాట్రియేషన్ పర్సెంటేజ్ ఎంత, ఈ యొక్క రీపాట్రియేషన్ ఎంత జరుగుతున్నది అనేది కూడా ఇక్కడ ఒక లెక్కకు ఉంది. కాబట్టి ఈ లెక్కల ప్రకారమే చూసినట్లయితే ఈ యొక్క వర్క్ ఫోర్స్ ఈ ప్రైవేట్ కంపెనీలు ఇంతకు ముందే చెప్పుకున్నట్టు ఇక్కడి భారత ప్రజలకు ఆ యొక్క వివిధ ప్రాంతాలలో ఉన్నటువంటి ఆపరేషనల్ ఏరియా ఆ యొక్క రాష్ట్ర పరిధుల్లో ఆ యొక్క జిల్లా ప్రజలకు అక్కడ అందిస్తున్నటువంటి ఎంప్లాయ్మెంట్ ఎంత, వర్క్ ఫోర్స్ ఎంత, వాళ్ళు చేస్తున్నటువంటిది, వీళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి వర్క్ ఫోర్స్ భారతదేశంలో ఉన్నటువంటి వర్క్ ఫోర్స్ లో ఓన్లీ 6% మాత్రమే. అనగా భారతదేశంలో ఉన్నటువంటి వర్క్ ఫోర్స్ లో 6% మాత్రమే వీళ్ళు ఇక్కడ ఈ సెక్టార్స్ లో పనిచేస్తున్నవి. కాబట్టి ఈ యొక్క 6% పబ్లిక్ సెక్టార్ కాంట్రిబ్యూట్ చేస్తున్నది. అనగా ఈ 6% వర్క్ ఫోర్స్ పబ్లిక్ సెక్టార్ లో చేస్తున్నప్పుడు ఈ ప్రైవేట్ సెక్టార్ యొక్క మాట ఏమిటి? ఈ ప్రైవేట్ సెక్టార్ లో చేస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య ఇక్కడ చెప్తున్న దానికి అయితే ఈ 500 కంపెనీలు కాదు, యావత్తు లక్షల సంఖ్యలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి శాతము 15 కోట్లు మంది ప్రజలు ఇందులో మన వర్క్ ఫోర్స్గా ఉన్నారు. ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి 15 కోట్లు వస్తున్నారు. అట్లాగే పబ్లిక్ సెక్టార్లో 6% మాత్రమే, ఇదివరకు చెప్పినట్లుగా 6% పబ్లిక్ సెక్టార్ కంపెనీస్లో మట్టుకి దీని యొక్క కాంట్రిబ్యూషన్ ఉంది వర్క్ ఫోర్స్లో. అనగా ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీస్ కానీ స్టేట్ గవర్నమెంట్ కంపెనీస్ కానీ 6% ఈ యొక్క వర్క్ ఫోర్స్ ఉంది. అట్లాగే ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి ఫోర్స్ కూడా 15 కోట్ల మంది ఇందులో ఉన్నారు. ఇది సర్వీస్ సెక్టార్లో ఒక భాగంగా ఈ యొక్క ప్రైవేట్ సెక్టార్ మరియు పబ్లిక్ సెక్టార్ల యొక్క విభజనలో మట్టుకి ఉంది. మరి మిగిలినటువంటి శాతం ఎంత వస్తుంది ఈ లెక్కలో చూడాలి అంటే 54.8 2025లో మే నెలలో నమోదైనటువంటి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు 54.8 అవుతున్నది. ఇది సర్వీస్ సెక్టార్లో అత్యధిక భాగము. ఈ సర్వీస్ సెక్టార్లో అత్యధిక భాగము లోపట ఈ పబ్లిక్ సెక్టార్ 6% పోను, మిగిలినటువంటి భాగమంతా కూడా ప్రైవేట్ సెక్టార్లోనే. అనగా ఇన్సెక్యూర్డ్ మరియు
ఈ ఇన్సెక్యూర్డ్గా ఉన్నటువంటి వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు, వాళ్ళకి ఇస్తున్నటువంటి జీతాలు, వాళ్ళకి ఇస్తున్నటువంటి భత్యాలు, వాళ్ళు ఏ రకంగా పనిచేస్తున్నారు అని చెప్పవలసే వస్తే, ఈ చెప్పవలసి వస్తున్నటువంటి విధానములో టోటల్ భారతదేశము యొక్క గణాంకాలు చెప్తున్నది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ భారతదేశంలో ఎంత ఉంది అంటే ఇప్పుడు ఇక్కడ 2025 ఏప్రిల్ నెలలో 5.1%గా నమోదవుతున్నది. అట్లాగే మే నెలలో 5.6 అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటున్నారు. కానీ ఇక్కడ ఈ అన్ఎంప్లాయ్మెంట్ రేటు కూడా సరైనది కాదు. అనగా ప్రైవేట్ సెక్టార్ లెక్కేసిన అందులో కూడా పనిచేస్తున్నటువంటి వర్క్ ఫోర్స్ మరియు పబ్లిక్ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి వర్క్ ఫోర్స్, అగ్రికల్చర్లో పనిచేస్తున్నటువంటి వర్క్ ఫోర్స్, ఇండస్ట్రియల్ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి వర్క్ ఫోర్స్ పోను మిగిలినటువంటి వాళ్ళు ఇక్కడ అన్ఎంప్లాయీస్గా చెప్తున్నటువంటి డేటాకు టాలీ కావడం లేదు. కాబట్టి ఈ యొక్క డేటా అనేది ఈ యొక్క మ్యానిపులేటెడ్ డేటాగానే దీన్ని నమ్మవలసి వస్తున్నది. ఎందుకనంటే ఒక డిజిట్ ఒక చోట చెప్పినప్పుడు మరొక డిజిట్ను క్రాస్ ఎగ్జామిన్ చేసినప్పుడు, క్రాస్ కౌంటర్గా దాన్ని చూసినప్పుడు అక్కడ కూడా అది టాలీ కావాలను, కానీ టాలీ కావడం లేదు. 23-24 ఎకనామిక్ సర్వే రిపోర్టు ఆధారంగా ఇచ్చినటువంటి గణాంకాలు భారత ప్రభుత్వము ఇవి సరిగ్గా కరెక్ట్గా లేవు. మరియు ఇవి కూడా మ్యానిపులేటెడ్ గానే కనబడుతున్నవి. ఎందుకనంటే ఒక చోట చెప్పినటువంటి డేటా మరొక చోటికి అది అమలు కావడం లేదు, అది కనబడతలేదు. ఎందుకనంటే ప్రధానమంత్రి స్వయంగా నిర్వర్తిస్తున్నటువంటి తన యొక్క క్యాంపెయిన్లో చెప్తున్నటువంటి విధానాలకి భారతదేశంలో ఉన్నటువంటి వర్క్ ఫోర్స్కి టాలీ కావడం లేదు. భారతదేశంలో ఉన్నటువంటి వర్క్ ఫోర్స్ వాళ్ళు ఒక రకంగా చెప్తున్నారు, ఈ యొక్క ప్రభుత్వం ఇస్తున్నటువంటి డేటాకి టాలీ కావడం లేదు. సర్వీస్ సెక్టార్ యొక్క డీటెయిల్స్లో పబ్లిక్ సెక్టార్ అనగా సర్వీస్ సెక్టార్లో పబ్లిక్ సెక్టార్ ఎంత శాతం? 12.52. ఇది 23-24లో నమోదైనటువంటి లెక్క ప్రకారంగా సర్వీస్ సెక్టార్లో పబ్లిక్ సెక్టార్ 12.52. అనగా ఇందులో పట ఇక్కడ చెప్తున్నటువంటి సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి పర్సెంటేజ్, సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి పర్సెంటేజ్ ఎంత? 55.6%. ఇది సర్వీస్ సెక్టార్లో ఉన్నప్పుడు ఈ సర్వీస్ సెక్టార్లో నుండి 12.52 తీసిన తరువాత ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి శాతం వర్క్ ఫోర్స్ 43.08 అవుతున్నది. అనగా ఇక్కడ సర్వీస్ సెక్టార్లో పబ్లిక్ సెక్టార్ పోను మిగిలినటువంటి ప్రైవేట్ సెక్టార్ యొక్క శాతము జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి ఈ యొక్క లెక్క ఇది. అనగా ఈ కాంట్రిబ్యూషన్ జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తున్నది. జీడిపిలో దేశం యొక్క స్థూల జాతీయ ఆదాయము ఉత్పత్తిలో ఈ యొక్క శాతము ప్రైవేట్ సెక్టార్ది 43.08. మరి 43.08 అయినప్పుడు ఇక్కడ భారతదేశము యొక్క జీడిపి టోటల్గా 324 ఆ యొక్క అరౌండ్ అబౌట్ అయినప్పుడు ఇక్కడ చెప్తున్నటువంటి సర్వీస్ సెక్టారులో ప్రైవేట్ సెక్టార్ శాతం ఇంతే అయినప్పుడు ఈ మిగిలినటువంటి డబ్బులు ఎటుపోతున్నవి అంటే ఈ డబ్బులన్నీ కూడా ప్రైవేట్ కంపెనీల ఖాతాలకు, ఆ కంపెనీలు నిర్వర్తిస్తున్నటువంటి వాళ్ళ ఖాతాకు పోతున్నవి. మరియు అత్యధికమైనటువంటి శాతము వర్క్ అగ్రికల్చర్ తర్వాత సర్వీస్ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి ప్రైవేట్ సెక్టార్లో ఇక్కడ భారతదేశము ఇమిడిపోయి ఉన్నది. కాబట్టి ఇక్కడ భారతదేశంలో ఇప్పటి వరకు ఈ యొక్క గణాంకాలతో అర్థమవుతున్నటువంటి అంశము ఏమిటి అని అంటే అత్యధిక శాతం ప్రజలు అగ్రికల్చర్ మీద ఆధారపడుతున్నారు. అట్లాగే సర్వీస్ సెక్టార్ భారతదేశంలో ఉన్నటువంటి జీడిపిలో అత్యధిక భాగము కాంట్రిబ్యూషన్ ఆ యొక్క సెక్టార్కే ఉంది. కాబట్టి అందులో పడ్డ గవర్నమెంట్ సెక్టార్ అనగా పబ్లిక్ సెక్టార్ తీసేస్తే ప్రైవేట్ సెక్టార్కు మిగిలినటువంటిది 43.08. అనగా ఈ ప్రైవేట్ కంపెనీలు చెల్లిస్తున్నటువంటి అప్పులు టాక్సేషన్ మీద ఈ యొక్క గవర్నమెంట్ నడుచుచున్నది. అనగా
ఇక్కడ నిర్వర్తిస్తున్నటువంటి ప్రభుత్వం యొక్క శాఖలు మళ్ళీ ఇక్కడ ప్రభుత్వము ఏ రకంగా ఆధారపడుతున్నది ప్రైవేట్ కంపెనీస్ మీద అనబడడానికి చెప్పడానికి ఈ యొక్క ఎగ్జాంపుల్ ఇది మాత్రమే సరిపోతుంది. ఈ యొక్క సరిపోవడము అని అంటే భారతదేశం యొక్క స్థూలంగా చెప్పాలంటే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ప్రైవేట్ కంపెనీల చేతుల్లోకి జారిపోయినది 1991 ఆర్థిక సంస్కరణల ఫలితంగా. దాని వలన ఉద్భవించినటువంటి పరిణామాలు ఏమిటి అని అంటే ఈ యొక్క ప్రైవేట్ కంపెనీలు చెల్లిస్తున్నటువంటి పన్నుల ద్వారా భారత ప్రభుత్వానికి అందుతున్నటువంటి లాభాలు అనగా ఒక రకంగా ఈ యొక్క బడ్జెట్ లేదా జీడిపి ద్వారా తనకు వచ్చేటువంటి ఆదాయ వ్యయ మార్గాలను చూసినట్లయితే టోటల్ జీడిపికి అందిస్తున్నటువంటి కాంట్రిబ్యూషన్ 43.08 అయినప్పుడు ఆర్థిక వ్యవస్థ ప్రైవేటు వ్యవస్థలో చేతిలో భాగంగానే మార్చబడిపోయినది. కాబట్టి ఈ ప్రైవేటు వ్యవస్థ మరియు ఇండస్ట్రీ మరియు ఇక్కడ అగ్రికల్చర్ టోటల్ ఓవరాల్గా నడుస్తున్నటువంటి ఈ మూడు వ్యవస్థల మీద అనగా భారతదేశం ఎకానమీ మీద నిలబడినటువంటి రాజ్యము యొక్క అంగాలు లెజిస్లేషన్, ఎగ్జిక్యూషన్, జ్యుడిషియరీ మరియు ప్రెస్ మీడియా యొక్క 4 మూల స్తంభాలు ఇవి ఆధారపడినవి భారతదేశం యొక్క ఎకానమీ మీద. కాబట్టి ఇక్కడ ఈ యొక్క భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈ యొక్క రాజకీయ పార్టీలు ఆ యొక్క రాజకీయ పార్టీలు చేజిక్కిస్తున్నటువంటి అధికారంలోకి రావాలంటే పార్లమెంటులో ఉన్నటువంటి ఇప్పుడు ప్రభుత్వము కానీ ఏ ప్రభుత్వమైనా కానీ 1991 నుండి ఆచరిస్తున్నటువంటి పద్ధతి ప్రైవేటైజేషన్ మరియు గ్లోబలైజేషన్ తరువాత ఈ యొక్క ఆర్థిక సంస్కరణలు ఏ ప్రభుత్వం వచ్చినా మన్మోహన్ సింగ్ ఫైనాన్స్ మినిస్టర్గా మొదలుపెట్టినటువంటి ఈ యొక్క ప్రయాణము ఇవాళ 2025లో చూసినట్లయితే భారతదేశం మొత్తం ప్రైవేటు వ్యవస్థ చేతుల్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఈ యొక్క ప్రైవేటు వ్యవస్థ యొక్క ప్రభావము ఈ యొక్క ప్రభుత్వాలను నడిపిస్తున్నటువంటి రాజకీయ పార్టీల మీదనే ఉన్నది. కాబట్టి ఇటీవల ఈ యొక్క గణాంకాల మీద హిందీలో చెప్పినటువంటి దాంట్లో ఈ యొక్క బాండ్స్ అనగా ఈ యొక్క బాండ్ల రూపంలో పొలిటికల్ పార్టీస్ తీసుకున్నటువంటి డబ్బులు తీసుకుంటున్నటువంటి కాంట్రిబ్యూషన్ అనగా చందాలు అనగా ఈ యొక్క రాజకీయ పార్టీలు ఈ యొక్క పెట్టుబడిదారుల నుండి ప్రైవేట్ కంపెనీ ఓనర్స్ నుండి తీసుకుంటున్నటువంటి వాళ్ళ యొక్క చందా. కాబట్టి ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు ఈ యొక్క ప్రైవేటు వాళ్ళు కలిసిపోయి ప్రజల యొక్క సంక్షేమాన్ని మర్చిపోవడం మూలాన ప్రజలకు చెందవలసినటువంటి ప్రయోజనాలు అందని మూలాన ప్రజలు తమ యొక్క ఓటు హక్కు ద్వారా ఎంచుకున్నటువంటి ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నందువలన ఈ యొక్క ప్రభుత్వాలు అన్నీ కూడా కలగలుపుకొని ఈ యొక్క ప్రైవేట్ కంపెనీల యొక్క ప్రయోజనాలను కాపాడుకుంటూ తమ యొక్క ప్రయోజనాలను కూడా కాపాడుకుంటూ ఈ యొక్క ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళను ఇక్కడ వాళ్ళను జైళ్లలో పెట్టడము, వాళ్ళ యొక్క వాక్ స్వాతంత్రాన్ని హరించడము మరియు వాళ్ళపై నిర్బంధాన్ని ప్రయోగించడము, కనీసం పబ్లిక్ మీటింగ్స్ కూడా పెట్టనీయకుండా వాళ్ళలో రగులుతున్న యాంటీ గవర్నమెంట్ మరియు యాంటీ పీపుల్ పాలసీకి వ్యతిరేకంగా ఇక్కడ ఉద్యమిస్తున్నటువంటి ప్రజల మీద ఉపయోగిస్తున్నటువంటి దమనకాండ, ఈ యొక్క హత్యాకాండ కానీ ఏమైనా కూడా అణచివేత కానీ ఇవన్నీ చేయడానికి గల కారణం భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ప్రైవేట్ కంపెనీ ఓనర్ల చేతిలోకి జారిపోయినందువలననే అని ఖచ్చితంగా మేము తెలియజేస్తూ రాజకీయ వ్యవస్థ దీనిపై ముడిపడి ఆధారపడి బతుకుతున్నందువలన ప్రజల యొక్క సంక్షేమము ప్రజల యొక్క యోగక్షేమాలను రాజకీయ పార్టీలు పట్టించుకోవడం లేదు అని అత్యంత తీవ్రమైనటువంటి బాధతో మీతో షేర్ చేసుకుంటూ థ్యాంక్ యూ. ఫెయిర్ మీడియాకు స్వాగతం. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి. ప్రతి అప్డేట్ల కోసం బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము.